నమస్తే మిత్రం. రాఖీ పండుగ అనగానే తమ సోదరులకు రాఖీ కట్టేందుకు అక్కా చెల్లెళ్ళు రకరకాల రాఖీలు కొంటుంటారు. మార్కెట్లలో వైవిధ్యమైన రాఖీలు లభిస్తూ ఉంటాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం రాఖీ పండుగ జరుపుకోరు. దేశమంతా ఒక విధంగా ఉంటే వారు మాత్రం తమ దారి వేరు అంటున్నారు. ఎందుకలా? అక్కడి వారికి ఏమైంది? అక్కడ రాఖీ కడితే ఏమైనా సమస్య? లేక రాఖీ కట్టించుకునే సోదరులు లేరా? లేక రాఖీ కట్టే సోదరీమణులు లేరా? దాని గురించి పూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాఖీ ఫెస్టివల్ జరుపుకునేందుకు దేశ ప్రజలు అందరూ ఆనందంతో ఎప్పుడెప్పుడా అని ఉత్సాహపడుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం వైవిధ్యభరితమైన రాఖీలు దర్శనమిస్తూ ఉంటాయి. కలర్ఫుల్ రాఖీలు ఆకట్టుకుంటూ ఉంటాయి. సోదర సోదరి బంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను మన దేశంలో అన్ని మతాల వారు జరుపుకుంటుంటారు. ముఖ్యంగా హిందువులకు ప్రధానమైన పండుగల్లో ఇది ఒకటి. దీనికి చారిత్రక ప్రాశస్త్యం ఉండటం వలన ఈ రోజుల్లో రక్షాబంధన్కి ఎంతో ప్రాధాన్యం ఉంది. దేశ విదేశాల్లో ఉన్నవారు సైతం ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. కొంతమంది సోదరీమణులు విదేశాల్లోని తమ సోదరులకు పోస్టల్ ద్వారా రాఖీలు పంపుతూ ఉంటారు. మరి ఇంతలా జరుపుకునే ఈ వేడుకను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో మాత్రం జరుపుకోరు. అక్కడ రాఖీ పూర్ణిమ నాడు ఒక్కరి చేతికి కూడా రాఖీ ఉండదు. ఎందుకో అక్కడ చారిత్రకంగా ఏం జరిగిందో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని హార్పూర్ జిల్లా దేశంలో ప్రత్యేకమైనది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ జిల్లాలోని 60 గ్రామాల్లో ప్రజలు రక్షాబంధన్ జరుపుకోరు. అంటే అందరిలా జరుపుకోరు. వారు జరుపుకునే విధానం పూర్తి వేరుగా ఉంటుంది. దాదాపు 4-5 శతాబ్దాలుగా వారు ఈ పండుగను వేరే విధంగా జరుపుకుంటూ ఉంటారు. రాఖీ పూర్ణిమ రోజున ఇక్కడి మహిళలు తమ సోదరుల చేతులకు రాఖీలు కట్టరు. అందుకు బదులుగా వారు కలపకర్రలకు రాఖీలు కడతారు. అందువల్ల పండుగ నాడు ఎక్కడ చూసినా కర్రలకు రాఖీలు కనిపిస్తాయి. ఇది చరిత్రతో ముడిపడిన అంశం. ఈ గ్రామాల ప్రజలు 17వ తరానికి చెందిన హిందూ రాజపుత్రుల రాజు మహారాణా ప్రతాప్ కాలం నాటి సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు. పూర్వపు శకం 1776లో హల్దీ ఘాటీ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాల్గొన్న వీర సైనికులకు ఎవ్వరూ రక్షాబంధన్ కట్టలేదు. వారి బదులు కర్రలకు కట్టారు. అప్పట్లో చేతులకు రాఖీలు కట్టే సంప్రదాయం అక్కడ లేదు. అయితే ఇప్పటికీ అక్కడి వారు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఏటా రాఖీ పూర్ణిమ రోజున కర్రలకే రాఖీలు కడతారు. దీన్ని వారు ఛాడీ పూజ అని పిలుస్తారు. ఈ సందర్భంగా ఆ గ్రామాల్లో జాతరలు జరుపుతారు. ఉత్తరప్రదేశ్ మీరట్లో సురానా అనే గ్రామం ఉంది. అక్కడ శాపం అనే కారణంతో రక్షాబంధన్ జరుపుకోరు. 12వ శతాబ్దంలో రాఖీ పండుగ రోజున మహ్మద్ ఘోరీ ఆ గ్రామంపై దండెత్తాడు. ఊళ్ళోని అందరినీ చంపేశాడు. ఓ మహిళ, ఆమె 2 కొడుకులు మాత్రం బతికారు. ఎందుకంటే వారు ఆ రోజున ఊళ్ళో లేరు. ఆ తర్వాత చుట్టుపక్కల ఊళ్ళో వారు అక్కడ నివసించారు. ఏడాది తర్వాత వారు రాఖీ పండుగ జరుపుకుందామని ప్రయత్నించారు. ఆ రోజున ఓ పిల్లాడు దివ్యాంగుడిగా మారిపోయాడట. దాంతో ప్రజలందరూ భయపడ్డారు. మహ్మద్ ఘోరీ యొక్క శాపం వెంటాడుతోందని భావించారు. రాఖీ పండుగకు స్వస్తి చెప్పారు. అప్పటి నుంచి అక్కడ ఈ వేడుక జరుపుకోవట్లేదు. ఉత్తరప్రదేశ్లోని సంబాల్ జిల్లాలో బైనిపూర్ చాక్ అనే గ్రామానిది మరో రకమైన కథ. ఇక్కడ కూడా పండుగను జరుపుకోవట్లేదు. రక్షాబంధన్ నాడు రాఖీ కట్టాక సోదరులు మనీ లేదా గిఫ్ట్ ఇవ్వడం కామన్ కదా. గిఫ్ట్ కింద సోదరీమణులు ఆస్తిని ఇమ్మని కోరితే ఇక ఆ ఆస్తిని వదిలి సోదరులు వెళ్ళిపోవాల్సి వస్తుంది. రాఖీ పండుగ వల్ల ఇలాంటిది జరగకూడదని బలంగా కోరుకుంటున్నారు. అందుకే వారు ఈ భయంతోనే 300 ఏళ్లుగా ఈ వేడుకను జరుపుకోవట్లేదు. ఇలా స్థానికులు భయపడడానికి ఓ బలమైన కారణం ఉంది. ఇందుకు ఓ కథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు అక్కడ ఓ జమీందారు ఉండేవాడు. అతనికి కూతురు లేదు,
కొడుకులు ఉన్నారు. ఓ రోజు వారు ఇతర కులానికి చెందిన పేద అమ్మాయిలతో రాఖీలు కట్టించుకున్నారు. ఆ పేద అమ్మాయిలు గిఫ్ట్గా జమీందార్ ఆస్తిని కోరారు. కొడుకుల చేతులకు రాఖీలను చూసిన జమీందార్ గిఫ్ట్గా ఏమిచ్చారని అడిగాడు. దాంతో ఆస్తిని అడిగారనే విషయం తెలుసుకున్నాడు. కొడుకుల్ని మొదటగా మందలించిన తర్వాత ఈ పండుగకు విలువ ఇస్తూ ఆ ఫ్యామిలీ తమ ఆస్తి మొత్తాన్ని ఆ అమ్మాయిలకు ఇచ్చి వెళ్ళిపోయిందట. అందువల్ల అప్పటి నుంచి స్థానికులు ఈ పండుగను జరుపుకోవట్లేదు. ఉత్తరప్రదేశ్లోని సంబాల్ జిల్లాలోని గున్నార్ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో కూడా ఈ పండుగ సందడి ఉండదు. దాదాపు 20 ఏళ్ల కిందట ఓ సోదరి తన అన్నకు రాఖీ కట్టింది. కానీ అతను కట్టిన కొన్ని గంటలకే చనిపోయాడు. దాంతో ఊళ్ళో వాళ్ళు ఈ పండుగకు గుడ్ బై చెప్పారు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పండుగను ప్రారంభించారు. ఓసారి రక్షాబంధన్ రోజునే పెద్ద ప్రమాదం జరిగి చాలామంది మగవాళ్ళు చనిపోయారు. దాంతో ఈ పండుగ తమకు శాపంగా మారిందని భావిస్తూ పూర్తిగా రాఖీ పూర్ణిమను వదిలేశారు. ఇదే విధంగా గోండా జిల్లాలో బికంపూర్ జగత్పూర్వా అనే గ్రామంలో కూడా ప్రజలు పండుగను జరుపుకునేందుకు భయపడుతున్నారు. పండుగ జరుపుకుంటే అనూహ్య ఘటనలు జరుగుతున్నాయట. ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటూ వేడుకలకు దూరంగా ఉంటున్నారు. ఈ ఊళ్ళో రక్షాబంధన్ రోజున శిశువు పుడితే పండుగ శాపం మళ్ళీ మొదటి నుంచి ప్రభావం చూపిస్తుందని నమ్ముతున్నారు. ఇలా ఉత్తరప్రదేశ్లోని చాలా గ్రామాల్లో రాఖీ వెలవెలబోతోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.